ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, గతించిన కాలమంతా మా పనికి, మా వ్యక్తిత్వానికి మీరు సింహాసనాసీనులై పరీక్షించినప్పుడు మీ కృప తప్ప మరి ఇంకేది కాదని, కేవలం మీ దయాపూర్వక సంకల్పమే కానీ మా గొప్పతనం ఏమీ కాదని, రక్షించబడిన నాటి నుండి నేటి వరకు మీరు మా ఎడల చూపించిన మీ అవ్యాజ్యమైన ప్రేమ కొరకై కృతజ్ఞత చెల్లిస్తున్నాం. కృంగాం, మీరు మా ప్రక్కన నిలిచారు. కన్నీరు కార్చాం, మీ చేతిని చాపి భుజం తట్టి ఆదరించారు. కలవరపడ్డాం, మీరు నమ్మకంగా నీ వాక్యాన్ని బోధించడానికి, హృదయమారా నిన్ను ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకే రుణస్థులమని చెప్తూ, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసుని బలపరచండని, ఈ మా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేసి మేమందరం సత్యంతోనూ ఆత్మతోనూ ఆరాధించే మంచి సమయాన్ని పరలోకం నుండి పొందే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇంతకు ముందు ఎప్పుడైనా ఆరాధించారో లేదో తెలీదు. ఈ అంశం విషయంలో ఇది నా వ్యక్తిగతం, మీ వ్యక్తిగతం కూడా అయి ఉంటుంది. స్నేహం అనేది శ్రమ వచ్చినప్పుడు స్నేహితుడిని జ్ఞాపకం చేసుకుంటాం. గాయమైనప్పుడు స్నేహితుని గుర్తు చేసుకుంటాం, స్నేహితురాల్ని గుర్తు చేసుకుంటాం. స్నేహం అంతరంగానికి ఆదరణను, ఓదార్పుని ఇస్తుంది. ఎప్పుడైనా మనం ఆయన్ని నా స్నేహితుడు నీవని ఆరాధించామా? ఏమో మరి. పరిశుద్ధుడని ఆరాధించాం, ప్రేమ గలవాడని ఆరాధించాం, క్షమించిన వాడవని ఆరాధించాం, దయాళుడు అని ఆరాధించాం, కనికర సంపన్నుడు అని ఆరాధించాం, సర్వకృపానిధి అని ఆరాధించాం. ఆయన గుణలక్షణాలు అనేకం ఆరాధించాం. కానీ ఆయన మన ఎడల చూపిన ప్రేమ, మంచి స్నేహితుడిగా మన కోసం ప్రాణం పెట్టిన ఆ త్యాగం, బహుశా మీలో వ్యక్తిగతంగా ఆరాధించుంటారేమో. అలాంటి ఆరాధన ప్రభువుకి ఇష్టం అవుతుందనుకుంటాను. అలాంటి ఆరాధన దగ్గర మనం ప్రభువును అనేకుల ఎదుట ఎంత సన్నిహితుడో, ఎంత పట్టింపు కలిగినవాడో, ఆ ఆరాధన పరలోకానికి ఇష్టం అవుతుందని నా అభిప్రాయం. బైబిల్ గ్రంథంలో దేవుడు మొట్టమొదట
అబ్రహామును నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాము అల్లా, దేవుడే అన్నాడు. దేవుడు అబ్రహామును స్నేహితుడు అని పిలవడం, ఆయన ఎక్కడా, మనిషి ఎక్కడా? అబ్రహాము వంటి మానవుడెక్కడా, ఆయన వంటి దేవుడెక్కడా? ఆయన ఒక మానవుణ్ణి పిలిచి అతనికి తన గురించి బయలుపరిచి అతన్ని నడిపించి పోషించి కాపాడి ఆశీర్వదించి బహుజనంగా చేసినవాడు ప్రపంచానికి తనకు తానుగా నా స్నేహితుడైన అబ్రహాము అంటాడు. ఇది నిజంగా ఆశ్చర్యం. నా సేవకుడు అంటే పర్వాలా, అతడు ప్రవక్త అంటే పర్వాలా, అతడు విశ్వాసం కలిగిన నీతిమంతుడు అంటే అది కూడా కృప చొప్పున పర్వాలా. కానీ దేవుడు తానే సర్వోన్నతుడై ఉండి, సర్వశక్తిమంతుడై ఉండి, సర్వాధికారి అయి ఉండి మట్టి మానవుణ్ణి స్నేహితుడని పిలవడం దట్ ఈస్ అన్ఇమాజినబుల్. మనం ఆరాధించలేమేమో, కానీ ఒకటి ఆరాధించవచ్చు కదూ, నువ్వు అబ్రహాము స్నేహితుడు అయ్యాని ఆరాధించవచ్చుగా. ఆ స్నేహంలో మాకు కూడా పాలు పంపులు ఇచ్చావయ్యా అని కూడా ఆరాధించవచ్చేమో. ఆ స్నేహానికి మమ్మల్ని కూడా అర్హులుగా చేసేవయ్యా అని ఆరాధించవచ్చేమో కదూ. లేఖనంలో ప్రభువు అబ్రహాముకు స్నేహితుడని ముమ్మారు రాస్తుంది, 3 సార్లు రాస్తుంది. మరి ఇంకెక్కడైనా ఉందేమో నాకు కనపడలేదు, కానీ 3 చోట్ల మాత్రమే చూడగలిగాను. అందులో ఒక చోటుకి వెడదాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం వరకున్న వాక్యాన్ని మనం మార్చి చదువుకుందాం. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడిని నేనే. నీతి అను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. నీతో కలహించు వారిని నువ్వు వెతుకుదువు గాని వారిని నువ్వు కనుగొనకపోదు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అభావులవుదురు. పద్నాలుగు వచ్చిన అందరం చదువుకుందాం. పురుగు వంటి యాకోబు, స్వల్పజనముకు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఆయన అబ్రహాము యొక్క స్నేహితుడు.
ఇశ్రాయేలీయుల పితరుడైన అబ్రహాము యొక్క స్నేహితుడు. ఈ సందర్భం నా వ్యక్తిగత వాగ్దానం. నాన్న మరణం దగ్గర నేను దిక్కులేని పరిస్థితి ఏర్పడినప్పుడు నాకు బాగా జ్ఞాపకం ఉంది. అప్పటి వరకు ఏడవల. గౌరమ్మని ఏడ్చినప్పుడు ఆయన గుర్తు చేసిన వచనాలు ఇవి. ఆయన్ని మర్చిపోలేవు. ఇప్పుడు ఆలోచిద్దాం, ఏ సందర్భంలో ఆయన నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా అన్నాడు? రోమాపత్రిక చూస్తే ఒక మాట ఆశ్చర్యంగా కనపడుతుంది. నాలుగో అధ్యాయం 11వ వచనం. మరియు రోమపత్రిక 4:11, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడి సున్నతి పొందక మునుపు తను కలిగిన విశ్వాసం వలనైన నీతి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. మరియు సున్నతి గలవారికి నీ తండ్రి ఎగుటకును, అనగా సున్నతి మాత్రము పొందినవారు కాక కదా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ అబ్రహాము పిల్లలుగా పిలువబడతారని ఈ లేఖనం స్పష్టంగా నిరూపించింది. ఆయన తాను విశ్వాస సహితంగా అబ్రహాము పిల్లలైన వారితోనూ, శరీర సంబంధంగా అబ్రహాము పిల్లలైన వారితోనూ ఏ సమయంలో మాట్లాడుతున్నాడు అంటే, చూడండి, భయపడకుము అన్నాడు. భయాల నడుమ విశ్వాసి ఉన్నప్పుడు. 2, దిగులు పడకుము అన్నాడు. యెషయా గ్రంథం 41:9-10 వచనాల్లో భయాలున్నాయి, దిగులుంది. 11వ వచనం, కోప్పడేవారున్నారు. 11వ వచనం, వాదించేవారున్నారు, కలహించేవారున్నారు. విశ్వాసి ఏ పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తాడు? ఈ పరిస్థితులన్నింటి గుండా ప్రయాణం చేస్తాడు. ఆ సమయంలో మాట్లాడుతున్న మాట ఏమిటి? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భయపడకు, నేను నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను అనే పదం. భయాలు ఉండనివ్వండి, దిగులు ఉండనివ్వండి, వాదించేవారు ఉండనివ్వండి, కోప్పడేవారు ఉండనివ్వండి, బాధ పెట్టేవాళ్ళు ఉండనివ్వండి, కానీ మాట్లాడుతున్న ఒక వ్యక్తి మనకున్నాడు. ఆయన తానే, నేను అబ్రహాము స్నేహితున్నయ్యా, అతని భౌతిక సంబంధమైన సంతానాన్ని విడిచిపెట్టని వాడిని ఆత్మీయ సంతానాన్ని ఎలా విడిచిపెడతాను? మీరు ఆలోచించండి. ఎవరైనా ఒక కుర్రాడు, మీరు క్లాస్ టీచర్గాను హెడ్ మాస్టర్గాను ఉన్నారు. ఆ కుర్రాడు మీ తరగతిలో విద్యార్థి 3-4 సంవత్సరాలు అయ్యాక ఎప్పుడో ఒకరోజు మిమ్మల్ని చూడడానికి వచ్చాడు. వచ్చి, సార్ నాకు కాండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి సార్, నేను స్కూలు నుంచి వెళ్ళిపోతున్నాను, అయిపోయింది, నా చదువు అయిపోయింది అన్నప్పుడు, కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మీ నాన్నగారి పేరు ఏంటి అని అడిగావు అనుకో, ఫలానా. రే, మీ ఇంటి పేరు ఇదేనా? ఇటు దగ్గర
అరే వాడు నాకు ఫ్రెండ్ రా, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి ఎప్పుడు నాకు చెప్పలేదే అన్నప్పుడు ఈ కుర్రాడి మనసు ఎలా ఉంటుందో ఆలోచించండి. తండ్రి స్నేహితుడు తండ్రిలాగానే మనల్ని పట్టించుకుంటాడు. భౌతికమైన తల్లిదండ్రులు లేకపోవచ్చు కాక, కానీ తండ్రి శాశ్వతమైన వాడు కాదు. భయాల నడుమ, దిగులు పడే పరిస్థితుల నడుమ, కోప్పడేవారి నడుమ, వాదించేవారి నడుమ మనసు కృంగినప్పుడు ఆయన నిలిచి, నేను అబ్రహాము స్నేహితుడిని, ఆ సంతానం నువ్వేం దిగులు పడకు, నువ్వు భయపడకు, నేను నీకు సహాయం చేస్తానని నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అన్నాడు అనుకోండి. నా కుడిచి ఎక్కడున్నప్పుడు ఇప్పుడు ఎక్కడున్నట్టు? అదృశ్యుడైన నా దేవుని చేతిలో ఉంది. నన్ను నడిపించేవాడెవడు? నా తల పైకెత్తేదెవరు? ఆ దేవుడు మనకు దేవుడు కాదా? ఆ అబ్రహాము స్నేహితుడు, విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాముకు స్నేహితుడైతే మనకేమవుతాడైనా? ఖచ్చితంగా ఆయన మనం ఆరాధించవచ్చు. భయాల మధ్య ఆరాధించవచ్చు, దిగుల మధ్య ఆరాధించవచ్చు, కోప్పడే మనుషుల మధ్య ఆరాధించవచ్చు, అవమానించే మనుషుల మధ్య ఆరాధించవచ్చు, మనతో వాదనకు దిగే వారి మధ్య కూడా మనం ఆరాధన చేయొచ్చు. నాకు ఒకరున్నారు, నా చేయి పట్టుకునేవారు, నన్ను దిగులు పడొద్దన్నవారు, నన్ను భయపడవద్దన్నవాడు, నేను నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేసినవాడు. వాగ్దానం చేసిన ఈయన అబ్రహాము స్నేహితుడు. స్తుతించకుండా ఎలా ఉంటాం? ఆరాధించకుండా ఎలా ఉంటాం? ఎంతగా ఆరాధించాలో, ఎంత స్తుతించాలో. మనం అబ్రహాముతో ఉన్న స్నేహాన్ని మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం అబ్రహాముతో ఉన్న స్నేహాన్ని మర్చిపోలే, నేటికీ మర్చిపోలే. నేటికీ ఇశ్రాయేలు పక్షంగా ఉన్నవాడు ఆయనే. ఆత్మీయ సంబంధంగా పిల్లలైన సంఘ విశ్వాసుల పక్షంగా ఉన్నవాడు కూడా ఆయనే, సందేహమేం లేదు. మీరు ఎలా ఆరాధిస్తారో నాకు తెలీదు, నా అంతరంగంలో ఉన్న ఆలోచన మీతో చెప్తున్నాను. మొదటి మాట. రెండవ మాట దగ్గరికి వెళ్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను త్రోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. యెహోషాపాతు మోకరించి జ్ఞాపకం చేసుకున్న సందర్భం ఇది. యెహోషాపాతు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ దేశం కూడా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. యూదా దేశం ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందో చూస్తే, మొదటి వచనం, మోయాబీలు, అమ్మోనీయులు, మాయోనీయులు కొందరు దండెత్తి వచ్చారు. అంతేనా? ఇంకా చూడండి, 2వ వచనం, సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుంచి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హసోన్ తామారు అను ఎన్గెదెలే ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేశారు. మోయాబీలు వచ్చారు, అమ్మోనీయులు వచ్చారు, మయోనీయులు వచ్చారు. వీరు కాకుండా మరో దండు కూడా వచ్చింది. 2 గోత్రాలు గల దేశం ఏం చేయగలదు? అలాంటి సమయంలో
యెహోషాపాతు మోకరించాడు. మోకరించిన వాడు దేవునికి విజ్ఞాపన చేశాడు. యుద్ధం చేయడానికి సామర్థ్యత లేదు. చాలాసార్లు మనం చేతగాని వాళ్ళంగా ఉంటాం. ఇన్ సో మెనీ ఏరియాస్ వీఆర్ ఆల్ ఇన్క్యాపబుల్. మనం శక్తిహీనులు. జీవితంలో అనేక పరిస్థితుల్లో మనం చేతగాని వాళ్ళమే. మనకేదో ఉందని ముందుకు వెళ్ళగలిగిన వాళ్ళం కాదు. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం తెగించగలిగిన వాళ్ళం కాదు. దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా యెహోషాపాతు ఆ రోజున మోకరించి, ఇలాంటి జనం, శత్రువులు దేశాన్ని చుట్టుముడుతున్నప్పుడు అతడు చేసిన ప్రార్థనలో ఒక భాగం, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి, అక్కడున్న జనాంగాన్నంతటినీ తోలివేసి శాశ్వతంగా ఈ దేశాన్ని ఇచ్చినవాడు నువ్వు కాదా అన్నాడు. ఇప్పుడు మమ్మల్ని దేశంలో నుంచి సమూలంగా తుడిచిపెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది కదా నాయనా అని యెహోషాపాతు ప్రభు పాదాల మీద పడ్డాడు. ఏమని పడ్డాడు? మా తండ్రి అయిన అబ్రహాము స్నేహితుడు కదా, మేము అతని సంతానం కదా అని. ప్రార్థన దగ్గర దేవుని మీద ఆధారపడిన అబ్రహాము స్నేహితుడు అని పిలిచినప్పుడు దేవుడు తాను ఇచ్చిన వాగ్దానాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నవాడుగా ఉన్నాడు. దేవుని వాగ్దానం ఇది. దేవుడు మాట ఇచ్చాడు, మాట తప్పడు. ఆయన అన్నాడు, విడిచిపెట్టడు. చుట్టుముట్టిన సైన్యం యొక్క లెక్క ఎంతో తెలిసింది. గూఢచారులు ఉంటారు కదా. తెలిసాక ఇలా అన్నాడు 12వ వచనంలో, ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. అబ్రహాము స్నేహితుడు అయిన నీవు మాకు దిక్కు. ప్రార్థించడా, ఆరాధించడా? మా సహాయకుడు నీవయ్యా, యెషయా గ్రంథం, మా దిక్కు నీవయ్యా. చాలాసార్లు నర్సాపురం వైపు ప్రయాణం చేసేటప్పుడు తెల్లవారుజామున ట్రైన్లో అడుక్కోవడానికి ఒక వ్యక్తి వచ్చేవాడు, బ్లైండ్ మ్యాన్. వస్తూ, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు, ఆ దేవుడు ఎప్పుడు కనిపించడు, అదే పెద్ద చిక్కు అని పాడేవాడు. భలే బాధేసేది. ఈయన అదృశ్యుడైన వాడే కానీ కార్యం చేయలేనివాడు కాడు, చేయనివాడు కాడు. ఆయన సహాయం చేసే దేవుడు, ఇశ్రాయేలీయులకు దిక్కైనవాడు. మనకు దిక్కు కాడా? మనల్ని విడిచిపెట్టేస్తాడా? ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టడు. గుర్తుపెట్టుకోండి, కుంగిపోతాం మనుషులం కాబట్టి, భయపడతాం మనుషులం కనుక, దిగులు పడతాం సామాన్యులం కాబట్టి. మన ఆర్థిక పరిస్థితి, మన ఆరోగ్య పరిస్థితి, మనుషులు వాళ్ళ యొక్క తంత్రాలు, మనుషులు వారిలో పగ, మనుషులు వారు తవ్వే గోతులు, ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా వెలవెల్లాడతాం. కానీ గుర్తుపెట్టుకోండి, నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. నీకు తానే దిక్కైనవాడు, నీ పక్షంగా పోరాడేవాడు. చూడండి ఏమంటాడు 15వ వచనం, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియుకుడి, ఈ యుద్ధం మీరు కాదు, చాలు.
మీరేం పోరాడనక్కర్లా, నిలిచి ఉండండి చాలు. బీ స్టిల్. యుద్ధం అయింది, నిలిచి ఉండండి చాలు. ఇది ఎంత ఆదరణకరమైన మాట. ఆ తర్వాత ఏమైందో మీకు తెలుసుగా. మీరు యుద్ధ సన్నద్ధులే వెళ్ళండి, నిలిచి చూడండి, యుద్ధం చేయకర్లా. వెళ్ళి చూస్తే వాళ్ళు వెళ్ళేటప్పటికే మొత్తం సైన్యంలో ఒక్కడు బతికిలేడు. మాటుగాండ్రు చంపిన వాళ్ళు, వాళ్ళల్లో వాళ్ళు చంపుకుని చచ్చిపోయిన వాళ్ళు మొత్తం నిర్జీవులై కనపడ్డారు. అవును, నువ్వు వారిని వెతకగా వారికి కనపడకపోదురు. ఏరి వేరార్దే కనపడరు. చాలా దుఃఖం. నేను ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి జీవితం రాస్తున్నాను. నిన్నటి దినం రాసిన ఒక సంఘటన మీతో చెప్తాను. ఒక జరగకూడని సంగతి ఒకటి జరిగింది. అది ఆయనకి తెలిసింది. తప్పు చేసిన వాని అన్న తన దగ్గర పనిచేస్తున్నాడు. అతన్ని పిలిచి మాట్లాడుతూ, మీ తమ్ముడు ఇలా చేశాడట, స్టాఫ్ అందరికీ తెలుసు, ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం పాడైపోయే పరిస్థితులు ఉంది, నువ్వేమైనా సహాయం చేయగలవా అని అడిగాడు. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంటు, మీ వాడు ఇలా చేశాడంట అని అంటే, ఈయన దగ్గర పనిచేస్తున్న వాడి అన్న మాట ఏంటంటే, మావాడు ఏం చేశాడు ఎందుకు అనుకోవాలి, నువ్వే చేసి ఉంటావేమోగా. అక్కడున్న స్టాఫ్ అందరికి కోపం వచ్చేసింది. వాళ్ళు ఊరుకోరుగా, తెలుసుగా వాళ్ళకి, లేకపోతే వద్దు కూర్చోండి అని వాళ్ళని ఆపాడు. ఆపి ఆయన కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి అంతే, ఒక్క మాట అనలా. వాడు క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు మాట్లాడకుండా. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏమయ్యాడో తెలియదు. కానీ కొన్ని నెలల తరువాత మచిలీపట్నం రైల్వే స్టేషన్లో పిచ్చోడే అడుక్కుంటూ కనపడ్డాడు. జాగ్రత్త, దేవుడున్నాడు, దేవుడున్నాడు. ప్రతిదీ చూస్తున్నాడు, ప్రతిదీ ఆయనకి లెక్క. అన్నవారిని అనవలసిన పని లేదు, కొట్టిన వాళ్ళని కొట్టవలసిన పరిస్థితి లేదు, అవసరం లేదు. మోసం చేసిన వాళ్ళని మోసం చేయవలసిన అవసరం లేదు, అవమానించిన వారిని అవమానించవలసిన అవసరం లేదు. యుద్ధం చేసేది ఆయన. మా దిక్కు నువ్వయ్యా, మా దిక్కు. అరగంట అయిపోయి వచ్చింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22, 23 వచనాలని అందరం కలిసి చదువుకుందాం. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని లేఖనము నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఆగండి. దేవుని స్నేహితుడు అనే పేరు కలగడానికి గల కారణం ఏంటి? అబ్రహాం వాజ్ ప్రూవ్డ్, హిజ్ క్యారెక్టర్ వాజ్ ప్రూవ్డ్ because of his behavior, not only behavior, because of his deeds. Not only because of his character, but also his deeds. దేవుడు ఎలా కనికరం చూపిస్తాడు,
దేవుడు ఎలా నిలబడతాడో, దేవుని ఇష్టం ఎలా నెరవేర్చాలో అలా నెరవేర్చాడు, క్రియలు కలిగిన వాడుగా. ఆ క్రియ కొడుకును బలిపీఠం మీద పెట్టడం. దేవుని కంటే నేను దేన్ని ఎక్కువ ప్రేమించడం లేదయ్యా, నీకొక్కడే అన్నావుగా, నువ్వు ప్రేమించి అన్నావుగా, ఇదిగో బలిపీఠం మీద పెట్టాను, నువ్వు ఒక్కడవే. నేను ప్రేమించేది ఇతన్ని కాదు, నిన్నే. అబ్రహాము ప్రేమ నిరూపితమైన చోటది. అబ్రహాముతో దేవుడు స్నేహితుడు అని పిలవడానికి మరో కారణం అది. ప్రద్దాం దేవుడు మనకు స్నేహితుడిగా నిరూపించుకున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినడలా చాలా. ప్రేమించమని ఆజ్ఞాపించాను, ప్రేమించండి. అవసరతలో ఉన్న వారికి ఇమ్మని ఆజ్ఞాపించాను, ఇవ్వండి. క్షమించమని ఆజ్ఞాపించాను, క్షమించండి. పరిశుద్ధంగా జీవించండి అన్నాను, పరిశుద్ధంగా జీవించండి. ఫలించండి అన్నాను, ఫలించండి. అప్పుడు మీరు నా స్నేహితులు అవుతారు. నేను మీకు స్నేహితుడిని అని రుజువు చేసుకున్నాను. కింద వచ్చిన చూడండి. కింద కాదు, పైన 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. అవునా? ఎవరు ప్రాణం పెట్టి తన స్నేహాన్ని నిరూపించారు? ప్రభువేగా. ఆయన మనతో మాట్లాడుతున్న మాట, నేను నీ చేయి పట్టుకుని ఉన్నాను, నీకు సహాయకుణ్ణి, నేను నీకు దిక్కు, నేనే యుద్ధం చేస్తాను, నీవెవరో నిరూపించేవాడిని నేను. ఇన్ని వేల సంవత్సరాల తరువాత అబ్రహాము నిరూపించబడుతూ యాకోబు చేత పరిశుద్ధాత్మదేవుడు ఆ మాట రాయించాడు. అబ్రహాము నిరూపించిన వాడే నిన్ను నన్ను కూడా నిరూపిస్తాడు. ఆయన మంచి స్నేహితుడు, ప్రాణం పెట్టినవాడు. ఏమని ఆరాధిస్తారు ఆయన్ని? ప్రాణం పెట్టినవాడు తిరిగి లేచి మనతో సజీవుడుగా, పునరుద్ధానుడుగా ఉన్నాడు. నేటికి యుద్ధాల, అవమానాల, కోల్పోయే ఎడబాట, బిడ్డని బలిపీఠం మీద పెట్టి ఎడబాట, అయినా మారని స్నేహితుడు, ఆయన మార్పు చెందని స్నేహితుడు. అబ్రహాము స్నేహితుడివి, అబ్రహామును స్నేహితుడని పిలిచినవాడివి, నన్ను కూడా పిలిచావు. నా స్నేహితులని మీతో చెప్పినదేమనగా, శరీరమును చంపువానికి భయపడకుడు కానీ నరకంలో పడద్రోజాలిన శక్తిమంతుడైన వానికి భయపడండి అని శిష్యుల్ని స్నేహితులని పిలిచాడు. అదే కోవలో మనల్ని కూడా పిలిచాడు. ఎలా? ఆయన మనకు సహాయకుడని, ఆయన మనకు దిక్కని, ఆయన మనం నిరూపించేవాడని, తన ప్రాణం పెట్టి తన స్నేహాన్ని నిరూపించినవాడు. ప్రభువా, ఈ దినాన్న నాకు చాలినంతటి వాడివి, ఏమని ఆరాధించను నేను? ఏ మాటలున్నాయి నాకు? నీ చేతులకే సంపూర్ణంగా నన్ను నేను అప్పగించుకోవడం తప్ప ఇంకేం చేయగలను? ఆరాధన చేద్దాం.